బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన నగరి నియోజకవర్గ డైనమిక్ లీడర్ మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజమ్మ గారికి, అలాగే వేదికను అలంకరించిన మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, వేదిక ముందున్న పుత్తూరు మండలం మున్సిపాలిటీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అసలు ఈ రోజు మనం ఎందుకు ఈ కార్యక్రమం పెట్టుకున్నామో ఒకసారి మనం చెప్పుకుందాం. యాక్చువల్ గా ఈ కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది, అంటే ఒక ఏడాది గడిచిపోయింది. ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 కలిపి కూటమిగా ఏర్పడి ఎన్నో హామీలు ఇచ్చాయి. ఇవ్వడమే కాకుండా ఇంటింటికి బాండ్స్ పంచేయా లేదా? మరి ఆ బాండ్స్ లో అన్ని కూడా ఏడాది కాలంలో అమలు చేశారా లేదా అడగాలి కదా. మనం ప్రజలకి గుర్తు చేయాలి కదా. మళ్ళీ వాళ్ళు మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలి అడుగు అంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. గతంలో 3 సార్లు ప్రజలకి ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేసి ఈ 4వ సారి నేను మారిపోయాను, ఈసారి చక్కగా ఇచ్చిన హామీలను అమలు చేస్తానని అబద్దాలు చెప్పి 13 నెలలైనా ఏ ఒక్కటి అమలు చేయకుండా మళ్ళీ ప్రజల దగ్గరికి సుపరిపాలన అంటూ వెళ్తున్నారు. అప్పుడు మన బాధ్యత ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అనే విషయాన్ని ప్రజలకి గుర్తు చేసి, వాళ్ళే వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు ఎవరైనా వస్తే సుపరిపాలన తొలి అడుగు అనుకొని వస్తే వాళ్ళ కాలర్ పట్టుకొని మీ మేనిఫెస్టో ఇది, మీరిచ్చిన బాండ్స్ ఇవి, ఇంత మీరు బాకీ ఉన్నారు అని అడగాల్సిన బాధ్యత, ప్రజలకి గుర్తు చేయాల్సిన బాధ్యత మన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందా లేదా? మళ్ళీ ప్రజలను మోసం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? కాబట్టి అందులో భాగంగా మన అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా సమావేశాలు జరిగాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా జరిగాయి, ఇప్పుడు మండల స్థాయిలో జరుగుతున్నాయి. రేపొద్దున మనందరము కలిసి పంచాయతీ స్థాయిలో, గ్రామ స్థాయిలో వెళ్లి ప్రజలకి చైతన్యపరిచి ఇవన్నీ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తీసుకుంటే ఈ ఏడాది పాలనలో 81,000 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు, ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా 81,000 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని సుపరిపాలన వస్తున్నారు? అలాగే ఈ కూటమిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎంతసేపు కూడా వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం కోసం, నాశనం చేయడం కోసం రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దానికి ఎన్నో ఉదాహరణలు. అలాగే జగనన్న గతంలో మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పరిపాలించినట్టుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యా రంగంలో, వైద్య రంగంలో మనందరం చూసాం. గతంలో ఎన్నడూ లేనన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పచ్చి అబద్దాలు చెప్తున్నారంటే, జగనన్న తీసుకొచ్చినవి కూడా అతని కొడుకు తీసుకొచ్చారని అబద్దాలు చెప్తున్నారు. దానికి ఉదాహరణ తల్లికి వందనం. దాన్ని ఎవరు తీసుకొచ్చారు? అమ్మఒడి అని జగనన్న తీసుకొచ్చారు. స్కూల్కి వెళ్లే పిల్లల్లో డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండాలని తల్లికి సహాయపడడం కోసం ఆ పథకం తీసుకొస్తే, మొన్ననే పేరెంట్స్ టీచర్స్ మీట్ అని వీలు పెట్టి అదట లోకేష్ ఆలోచనల నుంచి వచ్చింది అని చెప్పి నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారు. ఎంత దారుణం! మరో 1000 ఏళ్ళైనా కూడా అమ్మఒడి సృష్టికర్త అంటే మన జగనన్న పేరే గుర్తొస్తుంది, అవునా కాదా? అలాంటిది ఆ పేరెంట్స్ టీచర్స్ మీట్ లో కూడా వాళ్ళు కూర్చున్న బల్లలు జగనన్న నాడు నేడులో ఇచ్చినవి, వాళ్ళు తిన్న కంచం జగనన్న ఇచ్చినది, అలాగే ఆ బోర్డు బుక్స్, బైలింగ్వల్ బుక్స్ అన్ని కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినవే. కానీ ఈ రోజు వాళ్ళది అని అబద్ధం చెప్తున్నారు. లోకేష్ ఆలోచనలు అని చెప్తూ ఉన్నారు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా వాళ్ళు సిగ్గుపడరు. మళ్ళీ చెప్తున్నారు నేను సూపర్ 6 హామీలు ఇచ్చేశాను, ఎవరైనా అడిగితే వాళ్ళ 4 మందమని మళ్ళీ తిరిగి బెదిరించడం. మరి ఇస్తే ఒక్క ఉద్యోగికైనా ఈ రాష్ట్రంలో ఈ 13 నెలల్లో ఒక ఉద్యోగం వచ్చిందా అని నేను అడుగుతున్నాను. పోనీ ఉద్యోగం రాకపోతే
3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా, ఇచ్చారా? అది లేదు. ఒక్క మహిళకైనా మహాశక్తి అనేసి ఆడబిడ్డ నిధి గొప్ప గొప్ప పేర్లు పెట్టారు. ఆ పథకం ద్వారా ఏడాదికి 18,000, నెలకు 15,000 ఇస్తానన్నారు. అది ఇచ్చారా? అది లేదు. అలాగే ఒక్క మహిళకైనా 0 వడ్డీ ఇచ్చారా? అది లేదు. ఫ్రీ బస్ ఎక్కించారా? అది లేదు. అలాగే ఒక ఉద్యోగికైనా జీతం పెంచారా? అది లేదు. ఒక రైతుకు రైతు భరోసా ఇచ్చారా? అది లేదు. ఏ హామీ నెరవేర్చకుండా మళ్ళీ నిస్సిగ్గుగా అన్ని హామీలు నెరవేర్చేసని చెప్తున్నారు. అంటే ఇంకా ఎంతకాలం ప్రజలను మభ్య పెడతారు? వాటన్నిటినీ ప్రశ్నించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గతంలో జగనన్న ఈ రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్ గా చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన సంగతి మన అందరం చూసాం. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి ఏడాది పాలనలో ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇంకోవైపు ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెరిగిపోయాయి, అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల ధరలు విపరీతంగా పెరిగిపోయిన సంగతి మనందరం చూసాం. ఇంకోవైపు మన రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి ఈ ఏడాది పాలనలో. కాబట్టి మనం ఇవన్నీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. అప్పుడే మళ్ళీ మన జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పంచాయతీ లెవెల్లో, గ్రామ లెవెల్లో తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మొన్ననే చూసాం, మన ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు, ఇక్కడ మాజీ మంత్రి గారు అయిన మన రోజమ్మ మీద ఎంత దారుణంగా ఈ స్థానిక ఇప్పుడున్న ఎమ్మెల్యేతో ఎంత దారుణమైన మాటలు మాట్లాడించారు. ఎందుకు? అమ్మ చేసిన పాపం ఏంటి? అతను చేసిన అవినీతిని చూపించారు. మీరు అవినీతి చేశారు అని చూపించారు, అది తప్పేంటి? దానికి చెయ్యలేదు అని అతను ప్రూవ్ చేసుకోవాలి. అది మానేసి ఒక మహిళ కదా, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు, సరే కాబట్టి వ్యక్తిత్వ హననం చేసేద్దాం, అలా అయితే భయపడిపోయి రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని వాళ్ళు భ్రమపడుతున్నారు. రోజమ్మ తప్పుకుంటారా? సాధ్యమా? అది సాధ్యం కాదు. ఎంతగా వాళ్ళు ఇరిటేట్ చేసినా, ఎంత వ్యక్తిత్వ హననం చేసినా ప్రజల్ని, పైన భగవంతుడిని, జగనన్నని నమ్మి ఆవిడ ఎంతో ధైర్యంగా పోరాటం చేస్తూ ముందుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు, మళ్ళీ రానున్న రోజుల్లో మినిస్టర్ అవుతారు. అంతే కదా? నిజం చెప్పాలంటే మీకు నేను బయట జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నా, ఆవిడ 2 సార్లు మీ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీరంటే ఎంతో కృతజ్ఞత భావం చూపించేవారు. అప్పుడు ఆవిడ మహిళా ప్రెసిడెంట్ గా, తర్వాత ఒక మినిస్టర్ గా పనిచేసినప్పుడు మా విశాఖపట్నం ఏరియాకు వచ్చేవారు. వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అంటే ఏదో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తిలాగా ఎప్పుడు మా నగర నియోజకవర్గంలో ఇది చెయ్యాలి, ఇది చేస్తున్నాను, అది చెయ్యాలి, ఆ వర్క్ చేస్తున్నాను, అలా ప్రతి వర్క్ గురించి ఏమేం చేశారు ఇప్పుడు ఆయన చెప్పారు మున్సిపల్ చైర్మన్ గారు. అవన్నీ అమ్మ మాకు చేస్తూ ఉండగా శాంక్షన్ ఎలా చేయించాను, ఎవరిని అడిగి ఫండ్స్ తెచ్చాను, నా ఫండ్స్ కొంత లేదా అలా ఎంపీ దగ్గర, మినిస్టర్ దగ్గర అడిగి తెచ్చి మా నగరికి ఈ డెవలప్మెంటల్ వర్క్ చేయిస్తున్నానని చెప్తూ, అంటే అంత ఇష్టం మీ నియోజకవర్గ ప్రజలన్నా, మీ నియోజకవర్గ అభివృద్ధి అయినా. అంతగా తపన పడుతూ, తాపత్రయపడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనంత అభివృద్ధిని మీ నియోజకవర్గానికి చేశారు. అది నాకంటే ప్రత్యక్షంగా చూసిన మీకు బాగా తెలుసు కదా. సో రోజా గారిని ఎదుర్కోలేక, అభివృద్ధి చేయడంలో ఎదుర్కోలేక ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి రోజా గారు పట్టించుకోని అవసరం లేదు, మీరు కూడా పట్టించుకోకుండా గట్టిగా వాళ్ళకి బదులు చెప్పాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూస్తుంటే ఈ కూటమిలో ఉన్న వాళ్ళు వరుసగా వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళ పరిపాలనలో అసమర్థతని పక్కా దారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వరుసగా ఏదో ఒకటి. మొన్నేమో మనం చూసాం, ఒక జడ్పీ చైర్మన్ ఒక మహిళ మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తర్వాత హారిక అనేసి, ఒప్పాల హారిక గారని అక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ మీద. అలాగే తీసుకుంటే ఆ తర్వాత రోజమ్మ మీద ఏ విధంగా కామెంట్స్ చేశారో మనం చూసాం. రీసెంట్ గా మన ఎంపీ గారైన మిథున్ రెడ్డి గారి మీద, మిథున్ అన్నని ఏ విధంగా అక్రమ అరెస్ట్ చేశారో మనం చూసాం.
అలాగే జగనన్న పర్యటనలకు ప్రజల్లోకి వెళ్తే దాన్ని కూడా ఏదో ఒకటి, ఎందుకంటే విపరీతమైన జనం వస్తున్నారు, ప్రజాదరణ ఈ పార్టీకి ఎంతో ఎక్కువ ఉంది కాబట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చామని ప్రజలకు అర్థమైపోయిందని వాళ్ళకి తెలుసుకుని డైవర్షన్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఉండే పరిస్థితి చూసాం. మన అందరి మీద కేసులు పెట్టారు ఆల్రెడీ. మా మీద పెట్టారు, అమ్మ మీద పెట్టారు, మీ అందరిలో చాలా మంది మీద ఆల్రెడీ 13 నెలలకే కేసులు పెట్టేశారు. పెట్టినా మనం ఎవ్వరం భయపడొద్దు. మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రిగా చేయాలి, ఇక్కడ రోజమ్మని ఎమ్మెల్యేగా గెలిపించాలి. అదే మన లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంత చక్కగా మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే ఎమ్మెల్యేని శాశ్వతంగా ఇదే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తూ మీరందరూ కూడా నియోజకవర్గం మంచిని కోరుకునే వాళ్ళైతే అమ్మ కోసం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ పుత్తూరు మండలం అలాగే పుత్తూరు మున్సిపాలిటీ నాయకులందరికీ అలాగే అమ్మ రోజా గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు రోజా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ.